జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా దంపతులు ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, డిప్యూటీ ఈవో కిషోర్ కుమార్ వారికి అమ్మవారి ప్రసాదాలు చిత్రపటాన్ని అందజేశారు. తదుపరి కలెక్టర్ దంపతులు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల పల్లకి సేవలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు పాల్గొన్నారు. సూపర్ 6 హామీల పేరుతో ప్రజలను చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసిందని వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. గత 2 ఏళ్లుగా రాష్ట్రంలో దోపిడీ, హింసాత్మక పాలన కొనసాగుతోందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేయకుండా ప్రజలను దగా చేశారని విమర్శించారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ప్రజల సమస్యలను ప్రతిబింబించేలా వైఎస్ఆర్సీపీ చేపట్టిన నిరసన కార్యక్రమాలకు విశేష స్పందన లభించిందన్నారు. నిరసనలను అడ్డుకునేందుకు ప్రభుత్వం పోలీసులను వినియోగించినప్పటికీ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని తమ నిరసన గళాన్ని వినిపించారని సజ్జల పేర్కొన్నారు. 2024 ఎన్నికలు జరిగాక తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో ఎన్డీఏ కూటమి పాలన, ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఈరోజు జరిగింది. సహజంగానే ప్రతి ఏడాది పూర్తి కాగానే ప్రభుత్వం ఏదైతే ఉంటుందో వాళ్ళు ఏం చేశారో చెప్తారు. ప్రతిపక్షంగా మేము మిగిలిన ప్రతిపక్షాలు ఎవరైనా సరే లోపాలు ఏమున్నాయో ఎత్తి చూపాల. సో ఈసారి కూడా ఆ సందర్భం. అయితే వచ్చిన రోజు నుంచే ఈ ప్రభుత్వం, ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి అంటే 2024 ఇంకా రాకముందే, ఎన్నికలు రాకముందే మొదలుపోయి ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో నడుస్తున్నప్పుడే దాదాపు వాళ్ళ చేతిలో అధికారం వచ్చినంతగా విచ్చలవిడిగా బిహేవ్ చేసినారు. తర్వాత ఎన్నికల పోలింగ్ డే జరిగినప్పటి నుంచి అందరూ చూశారు. హింసాకాండ గాని, అరాచకం గాని, పోలీసులు నిస్తేజంగా ఉండిపోవడం, వ్యవస్థ మొత్తం ఇదంతా రీసెంట్ చరిత్ర అందరికి తెలిసిందే. ఇంకా అక్కడి నుంచి 12వ తేదీ ప్రమాణ స్వీకారం జరిగిన దగ్గర నుంచి ఇంకా అక్కడి నుంచి జరిగిన మోసం, అదే ఒక పెద్ద రికార్డు, పెద్ద చరిత్ర. అక్కడి నుంచి జరిగిన మోసం, అక్కడి నుంచి జరిగిన దగ, అక్కడ తర్వాత మొదలైన దోపిడీ, ఇవన్నీ రికార్డులే. బహుశా చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు తన పాలనతో పోలిస్తే ఒక ఎంతవరకు దిగజారగలరో చూపే దాంట్లో ఇది అదా పాతాళం అంటాం కదా, అక్కడికి పోయినట్టున్నారు. మామూలుగా అధికారం లేకొచ్చాక ఎంత ఎత్తుకు ఎదగలము ప్రజల దృష్టిలో గాని, ప్రజల గుండెల్లో గాని చూడాల్సిన ఎవరైనా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళైనా, ప్రజలకు సేవ చేయాలనుకున్నా, పబ్లిక్ లైఫ్ లో కోరుకునేది. ఈయన రివర్స్. గతంలో ఆయన వాళ్ళ మామను దించి 95లో అధికారంలోకి వచ్చి అక్రమంగా అధికారంలోకి వచ్చి కబ్జా చేసిన రోజుతో పోలిస్తే అది కూడా లెక్కలేక వేసుకుంటే 1, 2, 3 ఇది 4వ టర్మ్. అప్పుడు 4 ఏళ్ళు వేసుకుంటే ఇప్పుడు ఇది మిగిలిన 10 ఏళ్ళు పూర్తిన్నాడు, 14. ఇప్పుడు ఇంకో టర్మ్, ఇది లాస్ట్ టర్మ్, ఇది మొదలైంది. లాస్ట్ టర్మ్ ఎందుకంటున్నట్టే ఆయన ఏజ్ రీత్యా కష్టం కావచ్చు అనే ఉద్దేశంతో. లేదు 100 ఏళ్ళు 100 ఏళ్ళు ఉన్ని యాక్టివ్ గా ఉంటాయంటే ఉంటారేమో, ఇంకా రాజకీయాల్లో తెలియదు. యాజ్ ఆఫ్ నవ్ అయితే ఇది లాస్ట్ టర్మ్ అని అనుకుంటున్నాం. ఇప్పటికి వచ్చేసరికి బహుశా ఇంతకుముందు ఏమన్నా తప్పులు చేసింటే కరెక్ట్ చేసుకోనో, దాని నుంచి ఇంకొంచెం మేలైన దీనికి రావడానికో ప్రయత్నం చేయాల్సింది. ఎవరైనా ప్రయత్నం చేస్తారు. అలాంటి అవకాశం ఆయనకు 2 సార్లు వచ్చింది. 99, 95, 99 తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చాక ఒక పాలన అంటే ఎట్లుండాలో ఆయన చూపిన తర్వాత బెంచ్ మార్కు. దేశంలో అందరూ కూడా ఇందులో కొంతన్నా మనం చేసి మంచి పేరు తెచ్చుకోవాలని ప్రయత్నం చేసే ఒక ఆదర్శప్రాయమైన పాలన ఆయన ఇస్తే 2004-09 మధ్య అదే 5 ఏళ్లు. మళ్ళీ 14లో వచ్చాడు, ఏం మార్పు లేదు. ఇంకొంచెం కొత్త కళలు నేర్చుకున్నాడు, కొత్త విద్యలు, టెక్నాలజీలు వచ్చాయి. సో ఎదురుగా ప్రత్యర్థులను ఏ రకంగా ఇచ్చేయచ్చు, వాటిలో చిన్న చిన్నవి తప్పటడుగులు వేస్తూ అప్పుడు మొదలు పెట్టాడు. ప్రత్యేక సారాంశ సవరణ ప్రక్రియలో పాల్గొనే అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది పూర్తి నిబద్ధతతో విధులు నిర్వహించాలని ఈఆర్ఓ మరియు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సూచించారు. అర్హులైన ప్రతి పౌరుడు ఓటర్ల జాబితాలో చోటు పొందేలా చూడడంతో పాటు మృతులు, అనర్హులు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లిన వారి పేర్లను తొలగించడం ద్వారా స్వచ్ఛమైన ఓటర్ల జాబితాను రూపొందించడమే ఎస్ఐఆర్ ప్రధాన ఉద్దేశమని చెప్పారు.
ఈ ప్రక్రియలో బూత్ స్థాయి అధికారులు కీలక పాత్ర పోషిస్తారని, ప్రతి ఇంటిని సందర్శించి ఫారాల పంపిణీ, సేకరణ, డిజిటలైజేషన్ పనులను సమర్థవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించిన ఎస్ఐఆర్ ప్రక్రియపై తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఈఆర్ఓ మరియు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర పాల్గొని అధికారులకు మార్గనిర్దేశం చేసి బిఎల్ఓలు మరియు బిఎల్ఏలకు శిక్షణనిచ్చారు. ఈ సందర్భంగా ఎస్ఐఆర్ ప్రక్రియలో వివిధ దశలు, ఇంటింటి సర్వే నిర్వహణ, ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, స్వీకరణ, డిజిటలైజేషన్ విధానాలు, షెడ్యూల్ తదితర అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ నెల 14వ తేదీ వరకు సన్నద్ధత కార్యక్రమాలు కొనసాగనున్నాయని, జూన్ 15 నుంచి జూలై 14 వరకు బిఎల్ఓలు ఇంటింటి సర్వే చేపడతారని తెలిపారు. జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించబడుతుందని, అనంతరం ఆగస్టు 20 వరకు క్లెయిమ్లు, అభ్యంతరాల స్వీకరణ జరగనుందని పేర్కొన్నారు. వాటి పరిశీలన అనంతరం సెప్టెంబర్ 22న తుది ఓటర్ల జాబితా విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటిస్తూ ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలని సూచించారు. రాజకీయ పార్టీల సహకారంతో ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఈఆర్ఓలు కె సంజయ్ రత్నకుమార్, కె ప్రభుదాస్, పి సత్యకుమారి, రాంబాబు, సెంట్రల్ నియోజకవర్గ ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ శేషం సురేష్, బిఎల్ఓలు, బిఎల్ఓ సూపర్వైజర్లు, బిఎల్ఏలు పాల్గొన్నారు. బిఎల్ఓకి అయితే 30 ఫార్మ్స్ ఆయన అంటిల్ 30 ఫార్మ్స్ ఆయన తీసుకోవాలని ఉంది. ఆయన ప్రతి ఇంటింటికి వెళ్ళి 2 కాపీ, ఒకటి ఇస్తాడు, ఒకటి కలెక్ట్ చేసుకుని వస్తారు. 2 ఫార్మ్స్ ఇస్తారు, ఒకటి ఇస్తాము, ఒకటి కలెక్ట్ చేసుకుని వస్తాం. సో వాళ్ళు కూడా ఇంటికి వచ్చినట్టు వాళ్ళ దగ్గర కూడా ఆధారం ఉంటుంది. తర్వాత బిఎల్ఓ యాప్ ద్వారా ఆన్లైన్ చేస్తాడు. తర్వాత క్యూఆర్ ప్రింటెడ్ ఆన్ ఈఎఫ్ విల్ బి స్కాన్ త్రూ బిఎల్ఓ యాప్ అని ఉంది. సో ఇది చిన్న స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్. నెక్స్ట్ ఓకే, ఇది కాకుండా ఇంట్లో కూర్చుని ఈ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ కూడా ఎక్కించవచ్చు. మీరు చూడండి, voters.eci.gov.in లో వెళ్తే ఆ ఎన్యూమరేషన్ ఫార్మ్స్ అనేవాడు ఇంట్లో ఆయనే ఎంటర్ చేయొచ్చు. ఇది కూడా అవకాశం ఉంది. ఓకే, సో మ్యాపింగ్ కూడా విఎస్పిలో ఉంది. సో గ్రాండ్ పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ మాత్రమే మ్యాపింగ్ జరగడం జరుగుతుంది. నెక్స్ట్ అంటే ఆన్లైన్ చేసేవాడు ఆన్లైన్ చేస్తే ఓన్లీ పేరెంట్స్ లేదా గ్రాండ్ పేరెంట్స్ కి లింక్ చేస్తూ ఆన్లైన్ చేయడానికి. ఎనివే మీరు ఒకసారి యాప్ చూస్తే మీకు ఐడియా వస్తుంది. ఫీల్డ్ లో 1 or 2 కేసెస్ మీరు స్వయంగా చేస్తే ఈ ఐడియా వస్తుంది. ఇది ఎన్యూమరేషన్ ఫార్మ్. ఇందులో సగం ఫిల్ అయి ఉంటుంది, సగం ఫిల్ అయి ఉండదు. ఎనివే ఫ్యాక్ట్స్ తీసుకుంటాము. వాస్తవంగా ఓటర్ రాయాలి, బట్ రాయరు. మీకు కూడా ఐడియా ఉంది. మనమే రాయాలి, రాసి ఆన్లైన్ చేయాలి. ప్రభుత్వ భూముల ఆరోపణలపై వివాదం ముదిరింది. విజయవాడ మాజీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ నానిపై కేసు నమోదైంది. ఎంపీ కేశినేని చిన్ని ఫిర్యాదుతో ఈ కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేశారని ఆ ఫిర్యాదులో ఆరోపించారు. ఉర్సా క్లస్టర్స్ అంశంలో నాని లేఖపై ఫిర్యాదు చేశారు. లీగల్ నోటీస్ తర్వాత దుష్ప్రచారం కొనసాగిందని ఆయన ఆరోపణలు చేశారు. ఈ మేరకు పోలీసులు బిఎన్ఎస్ ఐటీ చట్టం సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం ముస్తాబాద్ గ్రామంలో జరుగుతున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను జిల్లా కలెక్టర్ డికే బాలాజీ పరిశీలించారు. పనుల పురోగతిపై, కార్మికుల హాజరు, అమలు విధానంపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఉపాధి హామీ పనులు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా సాగడంతో పాటు నిర్దేశిత లక్ష్యాలను సమయానికి పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాల కల్పనతో పాటు ప్రజలకు ఉపయోగపడే ఆస్తుల సృష్టే ఈ పథకం ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షణ చేపట్టి పనులు సమర్థవంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.